మృతులను సజీవులుగా లేపుతున్నాడు, నా ప్రార్థన విని అన్నాడు. దేవుని స్తోత్ర. మీ స్టేటస్ ఏంటంటే ప్రార్థన మీది వింటే తండ్రితో మీకు సహవాసం కలిగి ఉందని. మనం కానుకలు సమర్పిస్తున్నాం, లేక అమ్మగారికి వచ్చి రాయి గారికి బట్టలు ఇలాంటివి ఇస్తున్నాం. ఈ చేతని మన చేతులతో, మానవుల చేతులతో దేవుడు సేవింపబడేవాడు కాదట. దేంతో సేవింపబడేవాడు కానీ మనం చేతులతో ఇచ్చే కదండి. వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, రేపు ఇష్టం లేకపోతే ఇవ్వరు. మీ తట్టు కాదు, ఎవరి తట్టు చూడాలి మేము? ఆయన తట్టు. వారు ఆయన తట్టు తిరగగా వెలుగు కలిగెను, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపవు. నేను ఎందరినో చూశాను, వాళ్ళకి ఎన్నో మేలు చేశాడు. అప్పుడు అమ్మగారు అన్నారు, ఇప్పుడు ఆవిడ్ని మేము ఎరుగుదు అంటున్నారు. దేవుని స్తోత్ర. నిజంగా వాని గురించి నేను చెప్తున్నాను. దేవుని స్తోత్ర. నన్ను ఎరిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నా కొరకై ఇలాకు వచ్చావు, నీ మార్గాన్ని నాకు చూపించావని నేను పాడుకున్నాను దేవుని గురించి. దేవుని స్తోత్ర. నా కొరకే వచ్చావయ్యా, నాకు దొరికావు. వెండి దొరికితే ఇప్పుడు దాకా ఉండదు, ఎవరికో పట్టీలు చేయించుకోమని ఇద్దరేమో ఏ మనవులకో. బంగారం దొరికితే ఇప్పుడు దాకా ఉండదు, అమ్మేసి మేడ మిద్దలు కడుతుమేమో. కానీ దేవుడు దొరికాడు. దేవుని స్తోత్ర. వెతికితే దొరికే దేవుడు. వెతకాలి అంటే ఊరూరు తిరిగి కాదు వెతికేది. దేవుని వెతుకువారు హృదయంలో సంతోషిస్తారట. దేవుని స్తోత్ర. 105వ కీర్తనలో ఉంది, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారట. ఎక్కడ? హృదయములో సంతోషం. యెహోవాను వెతకటం అంటే స్తుతించటం అని తెలుసుకున్నాను. యెషయా గ్రంథం 9:13లో జనులు తమ కొట్టిన వాని తట్టు, అసలు కొట్టినోడిని ఎవరు ముద్దు పెట్టుకుంటారు? కొట్టిన వాడి తట్టు తిరగాలట. దేవుడే గాయం చేస్తాడట, దేవుడే స్వస్థపరుస్తాడట. స్వస్థపరచాలని ఆయన తట్టు తిరిగిన హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించను అన్నాడు. దేవుని స్తోత్ర. ఇంకా 15 సంవత్సరాలు బతుకుతా. సంవత్సరాల 15కి స్టాంప్ వేసేసాడు నొసటి అందు ముద్ర. ఆ ముద్ర ఉంటే చావరు. ఏ ముద్ర? చావరు. ఏ ముద్ర? రాజు మన ప్రభువు, మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్యం వినాలి. మనమే కాదు, మన సంతానము బ్రతుకుచు మీ జీవానికి మూలమై ఉన్న మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోమంటాడు. ఎందుకు బతుకుతారు మీరు? వాక్యం వినబుద్ధి కాని వాళ్ళు బతుకుతున్నారు. వాక్యం వినకపోతే ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? రక్తంలో తెగుళ్ళు చంపే ఫోర్స్ ఎక్కడుంటుంది? తెల్ల రక్త కణాలు ఎక్కడుంటాయి? మిలిటరీ ఎక్కడుంటుంది? మీలో తెగుళ్ళకి ఆహారం అయిపోతారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళ రక్తంలో జయించే శక్తి ఉండదు. ఏ శక్తి? రోగ నిరోధక శక్తి ఉండదు. యేసు లోకాన్నే కాదు, పాపాన్ని జయించినవాడు, పాపుల్లో చేరనివాడు, చేరిన వారిని ఆయన తట్టు తిప్పుకున్నవాడు. దేవుని స్తోత్ర. పాపాత్మురాలు వచ్చి కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుందట. దేవుని స్తోత్ర. ఇస్కరియోతు యూద 30 రూపాయలకి అమ్మి బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడంటే ఈ ముద్దు గొప్పదా? ఆ ముద్దు గొప్పదా? ఆత్మయున్న దేవుని దీనత్వాన్ని చూసిన ఆమె పాపము ఆయన పాదాల మీద కుమ్మరించేసిందట. అన్నా దేవుని సన్నిధిలో గొడ్రాలని నిందించిన నిందలు భరించి వచ్చిన ఆమె హృదయాన్ని కుమ్మరించుకుంటే సంతోషంతో ఇంటికి వెళ్తే సమూయేలు ఆమె గర్భవాసాన్ని పుట్టాడు. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీలకే మార్గదర్శకుడయ్యాడు. మరి యొక్క దీనత్వము,
మరి యొక్క ఉన్నతమైన ప్రేమ కలిగిన తత్వము నిన్ను నన్ను రక్షించగలిగిన క్రీస్తుని గర్భాన్ని ధరించింది. ఒక ఆమె అనేసింది ఊరుకోలేక, నిన్ను తనిన గర్భం ఎంత ధన్యం, నిన్ను నవమాసాలు మోసిన తల్లి ధన్యురాలు, నీకు పాలిచ్చి పెంచిన తల్లి ధన్యురాలు అనేసింది ఊరుకోలేక. ఏ తల్లి ఒడిలో పెరిగావయ్యా నువ్వు? మా అందరి ప్రాణాలు విమోచించి మా రోగాలు కుష్ఠవ్యాధులు కూడా మాయమైపోతున్నాయి నీ నామంలో. ఇంత మహిమ కలిగిన నామము కలిగిన నిన్ను ఏ తల్లి ఒడిలో మోసిందయ్యా అని అడిగితే అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆవిడొక్క ఆవిడే కాదు, ఆవిడ కాదని చెప్పట్లే. ఎవరు నా తల్లి? నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచితే మీరే నా తల్లి, మీరే, మీ కడుపులోనే నేను ఉంటాను. మీ మీ పాటలు మాటలు వాక్యం అనే పాలే నాకు ఇష్టం. దేవుని స్తోత్ర. ఆమె సన్యాలు కుడిచి మీరు ధన్యులవుతారంటారు. యెరూషలేముని ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించేవాడిగా చేస్తానన్నాడు. నిజంగా నా పెద్ద కుమారుడు నొప్పులు లేకుండా పుట్టాడు. ఎవరు నమ్మరు. నొప్పులు లేకుండా ఆమె మగబిడ్డను కనింది అని ఉంది. ఇది నిజమా అని. ఎందుకు అంటే దేవుడు ఇస్తానన్నాడు కుమారుని. ఇమ్మని అడిగి మోకాళ్ళుని కొన్ని దినాలు ఏడవలే. అన్న అంత ఓపిక నాకు లేకపోయినా, అబ్రహాం అంత విశ్వాసం నాకు లేకపోయినా, మీకు లేకపోయినా, అడిగితే ఇవ్వగల సమర్థుడైన యేసు క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి యేసు నామములో పొందగలవని నమ్మితే దేవుని మహిమ నువ్వు చూడగలవు, అనేకులకు చూపించగలవు. దేవుని స్తోత్రం. నేను అడిగాను, ఇదిగో ప్రభు నాకు ఎక్కడ బలం ఉంది, నువ్వు ఇవ్వాలని ఆ గంగా జలమామ అడిగిందని అడిగాను. కానీ వీడు పుట్టే వరకు ఏవుడు లేదు, తిన్నదరిగే పని లేకుండా ఉంది. ఓపిక ఉందా? కనలేక చత్తానా అని అడిగాను. చావకుండా 9 బిడ్డలనిచ్చి నన్ను సజీవుల గుంపులో ఉంచి ఈనాడు ఈ ఆత్మీయ బిడ్డలకు ఆహారం పెట్టే తల్లిగా ఉంచాడు. దేవుని స్తోత్ర. పాలిచ్చి పెంచే దాదిగాను తల్లిగాను ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్ర. నా కుమారుడు 7వ కుమారుడు పుట్టినప్పుడు, అంటే 3వ కుమారుడు పుట్టినప్పుడు కాన్పు పీట మీద బాగోక మా ఆయనగారు కూడా పట్టించుకోడు. నాకు బాగోలేదంటే, రోజు బాగోలేదంటావు, నీ వంక చూస్తే మేము చచ్చిపోతాం, ఆ దేవుడు పడి ఉండమనేవాడు. దేవుని స్తోత్ర. నేను అడిగాను, నా పిల్లలకి నీ పిల్లలకి తల్లిగా ఉండాలంటే నన్ను ఉంచు అని ప్రార్థన చేశాను. ఇవన్నీ నేను చెప్పాలంటే నాతో దేవునితో నాకున్న సంబంధం ఎంతో మీకు తెలియదు. దేవుని స్తోత్ర. సత్యం అన్నది బహు లోతుగా ఉండట. దాన్ని పరిశీలనగా తెలుసుకునే వారిగా ఉండాలి. జ్ఞాని అంట తన జ్ఞానాన్ని బట్టి కాదంట, సూర్యుడు తన శౌర్యమును బట్టి కాదు, ఔశ్వర్యవంతుడు తన ఔశ్వర్యాన్ని బట్టి కాదు, భూమి మీద కృప చూపే దేవుడు ఉన్నాడని, నీతి న్యాయము జరిగించే దేవుడు ఉన్నాడని. నీతి అంటే మరణం, నీతి గల దేవుని మాట వింటాం, దేవుని దృష్టికి న్యాయం, న్యాయము నిమిత్తము నీతిమంతులుగా తీర్చడానికి యేసు లోకానికి వచ్చాడు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. మీరు కూడా ఎవరికి తీర్పు తీర్చొద్దు. నీ మట్టుకు నీ విశ్వాసము కలిగి విశ్వాసాన్ని కాపాడుకో. నీకు ఇంత విశ్వాసం ఉందనుకోకు. నీకు విశ్వాసం ఆవగింజంత ఉంటే కొండే విరిగి సముద్రంలో పడమంటే పడద్దట. దెయ్యాలు వదిలిపోతాయి, నీ మాటకు లోపడతాయి. రోగాలు తొలగిపోతాయి, నీ మాటకు లోపడతాయి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. దేవుని స్తోత్ర. విశ్వాసమే లేకపోతే దేవునికి ఇష్టలం కాము. సాతాను మన ప్రార్థన దేవుని వద్దకు చేరనివ్వదు.
వాయుమండలములో దురాత్మల సమూహం ఉన్నారు. అందుకే దురాత్మల సమూహాన్ని జయించటానికి, మనం వాటిని ఎదిరించటానికి సమస్తము నెరవేర్చిన వారిగా ఉండాలట. ఆయన మాటలు వింటాం కాదు, వాటి చొప్పున నడవాలట. అప్పుడే బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతులుగా ఉంటాం. బుద్ధిమంతులుగా ఉంటే ఆకాశంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తాం, లోకానికే వెలుగుగా ఉంటాం. పడాలు ఎక్కడని వెతుక్కుంటూ వస్తే నాకెంతో ఆశ్చర్యం, మీకు తెలియదు. నేను ఇక్కడ ఉన్నది యేసు నామములోనే. మా తాత, మా తండ్రి, మా పితరులు కాదు, యేసు నామములో ఉన్నాం. యేసు రక్తములో ఆయన ప్రతిష్ఠించుకున్నాడు మమ్మల్ని. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యం సత్యము, అందుకై నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. సత్యము కొరకు సాక్షిగా ఉండగలందులకు నా కొరకు ప్రతిష్ఠిత రక్తం భూమి మీద చిందించిన యేసు ప్రేమ నాలో ఉండటం వల్ల మీరు బ్రతికారు, బాగుపడ్డారు, మేలు పొందారు, ఎన్నో అనుభవాలు అనుభవించారు. కానీ మీ ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. మహిమ గలవాడని మనందరం కొనియాడాలి. నాతో కూడా యెహోవాను గణపరచండి, మనమందరము ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అంటాడు. గణపరచాలా? కూడి మీ పని మీరు చేసుకోండి, మీ నాగలు మీరు కట్టుకోండి. 12 నాగళ్ళు, చివరి నాగలు పట్టుకు దున్ని ఎలీషా ఏలియా ఎవరో తెలుసుకున్నాడు గనుక వెంబడించాడు. యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. చీకటి అంటే లోకం. నేను యేసు నమ్మేక చీకటిలో లేను, కానీ మధ్యన చీకటిలో సంచరించే తెగుళ్ళు ఉన్నాయని తెలుసుకున్నాను. ఇంకా చీకటి వారిగా ఉండకూడదు. వెలుగు దగ్గరికి వచ్చాం, వెలుగునందు విశ్వాసం ఉంచాం, ఉంటే జీవపు వెలుగు కలిగి ఉంటారట. దేవుని స్తోత్ర. చీకటిలో సంచరించే జీవపు వెలుగు కలిగి ఉండలేం. చీకటిలో సంచరించే తెగుళ్ళు ఉన్నాయి. దేవుని స్తోత్ర. గలవారు అతని చరిత్ర ఎలాగున్నా అతని కన్నులు, మనందరం ఈరోజు చదవటానికి దేవుడే అతని కన్నులు తెరిచాడు. దేవుని స్తోత్ర. ఉజ్జియా మృతి పొందిన తర్వాత ఆ ప్రభు యొక్క దర్శనము ఎవరికి కనబడింది? యెషయాకి. ఆ సెరూపులట 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ముఖం కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అంటూ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ సర్వలోకము ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభు యొక్క మహిమ సర్వలోకము నిండిపోయిందండి. దేవుని స్తోత్ర. ఓ పక్క ఆగిందా? ఉత్తర వైపు ఆగిందా? దక్షిణ వైపు ఆగిందా? అగ్నిమూలకి వెళ్ళలేదా? సర్వలోకము నిండిపోయిందండి. దేవుని స్తోత్ర. మహిమ, ఆయన మహిమ, ఇదే మహిమ. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, కొందరు గొర్రెలు కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందలను కాసుకొని ఉండగా ప్రభుదూత, ఆ ప్రభుదూతే అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభు యొక్క దూత, వర్తమానం చెప్పిన దూత వచ్చి తీరాలి. మళ్ళీ వచ్చింది, పుట్టాడని. మనకు శిశువు పుట్టిన యెషయా 9లో చెప్పాడు, 6లో. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆలోచన తెలియజేస్తాడు. బలవంతుడైన దేవుడే ఆయన, బలవంతుడైన దేవుడట. దేవుని స్తోత్రం. మరణ బలములో నుండి లేపగలిగిన బలము కలిగిన దేవుడని
ఆయన్నే నమ్ముతారని తండ్రికి ప్రార్థన చేసి జన సమూహానికి కనబర్చాడు. నేను చేయట్లేదు, నన్ను పంపిన తండ్రి మృతులను సజీవులుగా లేపుతున్నాడు, నా ప్రార్థన విని అన్నాడు. దేవుని స్తోత్ర. మీ స్టేటస్ ఏంటంటే ప్రార్థన మీది వింటే తండ్రితో మీకు సహవాసం కలిగి ఉందని అనేకులు నమ్మి ఆయన మహిమపరుస్తారు. నువ్వు నమ్మితే నిండిపోలేదు. నువ్వు ఒంటి మీనాక పెట్టేవాడిగా ఉండకూడదు. ఒంటి మీనా ఇచ్చాడంటే ఆయన కూడా రక్షణ పొందేసి ఇంట్లో కూర్చోకూడదు. కొన్ని ఆత్మలకి సువార్త ప్రకటించాలి, వ్యాపారం చేయాలి. ఆయనకి ఆ సంగతి తెలియలేదు. మనకు బైబిల్లో రాసి పెట్టాడంటే ఒక్కటి ఉన్నా పర్వాలేదు, ఒక్కడు 10,000 మంది అవుతాడన్నాడు. దేవుని స్తోత్ర. నా ఒక్కదానికి సువార్త అందిందని నేను వదిలేలా. నాతో కూడా మీరు కూడా ఉండి దేవుని సేవించాలనే ఆశతో మిమ్మల్ని పురుకొలుపుతున్నాం, హెచ్చరిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం మీ కొరకు. దేవుని స్తోత్ర.